मालये पद्मकरे पद्मपुत्र निवेशित वन्दे पद्ममुखी देवी पद्मनाभप्रिया। నమస్కారం. చివరి వీడియో దేనికి సంబంధించి వాడు మనం చెప్పుకోబోయేది అంటే చివరి వీడియో అంటే మనం చెప్పుకుంటున్న ఈ రాశి ఫలాల్లో 12 రాశుల గురించి గురుడు మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ ఏ రాశికి ఏ ఫలితాలు ఇస్తున్నాడు అన్న దాంట్లో ఇవాళ మనం చెప్పేది చిట్ట చివరి రాశి అయిన మీనరాశి గురించి చెప్పుకోబోతున్నాం. అంటే ఇప్పుడు దాకా మనం మేషం నుంచి కుంభరాశి దాకా చెప్పుకున్నాం. ఇవాళ చెప్పుకోబోతున్న వీడియో ఏంటి అంటే మనం మీనరాశి గురించి చెప్పుకోబోతున్నాం. మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు ఏంటన్నది ప్రధానంగా ఫస్ట్ చూద్దాం. అలాగే మీనరాశి వాళ్ళకి గురుడు ఏ ఏ వాటికి అధిపతి, ఆయన ఏ ఏ ప్లేసుల్లో ఉన్నాడు, ఏ ఏ ప్రదేశాలు చూస్తున్నాడు, దాంతోపాటుగా ఆ ప్రదేశాల్లో ఉండే ఏ ఏ గ్రహాలని చూస్తున్నాడు అన్న దాని ప్రకారం, అలాగే మీనరాశి వాళ్ళకి సంబంధించిన లక్షణాలు కొన్ని, దాంతోపాటుగా ఇక్కడ వీళ్ళు ఏదైనా ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, ఒకవేళ మైనస్ లాంటివి ఏదైనా ఉంటే వాటిని అధిగమించే విధానం ఏంటి, దానికి సంబంధించిన దేవాలయ సందర్శన మొదలైన విషయాలు వీలైనంతవరకు క్లుప్తంగా చెప్పుకోవడానికి ఇక్కడ మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముందుగా ఈ మీనరాశి వాళ్ళకి మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, టోటల్గా ఈ 9 కలిపి మనం మీనరాశిలోకి తీసుకుంటాం. ఈ మీనరాశిలోకి వచ్చే ఈ నక్షత్రాలతో పాటుగా మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా రాశికి అధిపతి అలాగే దశమస్థానానికి అధిపతి అయిన గురుడు వాళ్ళకి మొన్నటిదాకా ఈ యొక్క తృతీయ స్థానంలో ఉండడం అనేది జరిగింది. అంటే మొన్నటిదాకా వృషభ రాశిలో తృతీయ స్థానంలో ఉండడం, ఇప్పుడు చతుర్థ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశించడం అనేది మనకి ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క మే 15 నుంచి వచ్చే సంవత్సరం 2026 ఇంచుమించు జూన్ ఎండింగ్ దాకా ఉండే సమయంలో దాదాపుగా ఈ గురుడిచ్చే ఫలితాలు వీళ్ళకి ఎలా ఉంటాయన్నది ఒకటి కొంతవరకు మనం తెలుసుకుందాం. అలాగే ఈ గురుడి యొక్క లక్షణాలు, గురుడు ఇచ్చే ఫలితాలు తెలుసుకోబోయే ముందు కొంతవరకు క్లుప్తంగా జనరల్గా అసలు మీనరాశి వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్లో కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, మీనరాశి వాళ్ళు మామూలుగానే వాళ్ళు ఎక్కువ ఆధ్యాత్మికత అనేది వాళ్ళలో చాలా అధికంగా చూస్తాం. స్పిరిచువాలిటీ పీక్లో వాళ్ళలో మనం గమనిస్తాం. అలాగే వాళ్ళది క్రియేటివిటీ చాలా అధికంగా ఉంటుంది. అలాగే మంచి మంచి కవుల్ని చూసినా లేకపోతే వాళ్ళకి ఆధ్యాత్మిక భావనతో పాటుగా స్పిరిచువాలిటీతో సమానంగా వాళ్ళకి అంత ఊహాలోకాలు అంతే ఎక్కువ శాతం వాళ్ళు వాటర్ని ఇష్టపడడం, లేకపోతే ఆ దరిదాపుల్లో వాళ్ళు ఉండడానికి ఎక్కువ ఇష్టపడడానికి, అంటే ఆ ప్రదేశాలను ఎక్కువ ఇష్టపడడం, దేవాలయాలు ఆలోచనలన్నీ ఎక్కువ శాతం ఊహాత్మకంగా ఉండడానికి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే రాశ్యాధిపతిగా కూడా మనం గురువుని ఎప్పుడైతే చూస్తున్నామో వీళ్ళ ఆలోచనలో ఎక్కువ శాతం ఆధ్యాత్మికత అనేది అలాగే క్రియేటివిటీ అనేది ఆలోచనలన్నీ కూడా వీళ్ళు వీలైనంత వరకు వీళ్ళ మీద ఎక్కువ శాతం తండ్రి యొక్క ప్రభావం లాంటివి ఉండడం, ప్రతి విషయంలోనూ జ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా ఎక్కువ శాతం కృషి చేయడం అనేది, అలాగే ఈ రకమైన రిలీజియస్ వర్క్స్ మీద వాళ్ళకి ఎక్కువ ఆసక్తి అనేది ఉంటుంది. అంటే చాలా ట్రెడిషనల్ వర్క్స్, రిలీజియస్గా వాళ్ళు ఎక్కువ ఆలోచించడం, అంటే మంచి చెడు యొక్క విశ్లేషణ చేయడం, ఇది కాదు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలని అనుకోవడం, ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, అలాగే ఏ విషయంలోనైనా సరే చాలా చక్కగా అంటే గ్రంథాలు పఠించాలి, గ్రంథాలు తెలుసుకోవాలన్న కోరికలు లాంటివి ఉండడం, దేనైనా సరే చాలా చక్కగా లోతుగా స్టడీ చేసే పరిజ్ఞానం అనేది వీళ్ళలో మనం చూస్తాం. అంటే ఒక రకంగా భావుకతని చెప్పొచ్చు, మరో రకంగా స్పిరిచువాలిటీ చెప్పొచ్చు, మరో రకంగా క్రియేటివిటీ, దాంతోపాటుగా భావోద్వేగాలు కూడా వీళ్ళలో చాలా అధికంగా ఉంటాయి. ఎక్కువ నీటికి సంబంధించిన ప్రదేశాల్లో ఉండడానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపించడానికి, కొత్త విషయాల్ని వాళ్ళు ఎక్కువ ఆహ్వానించడానికి మొదలైన రకాలుగా కూడా వీళ్ళ గురించి కొంతవరకు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. అంటే ఉన్న సమయంలో జస్ట్ ఒక నిమిషం మాట్లాడుకున్నాం. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈ రాశి వాళ్ళకి ఈ యొక్క లక్షణాలున్న ఈ గురుడి యొక్క రాశి అయిన ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు గురుడు ఎప్పుడైతే చతుర్థ స్థానంలోకి వెళ్తాడో వీళ్ళకి ఎక్కువ శాతం జనరల్గానే చతుర్థంలోకి వెళ్ళినప్పుడు కొంత ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి అనుకున్నాం కదా. ఇది ఏ రాశికైనా సరే ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి, అన్నిటికీ మంచి అన్నిటికీ మైనస్లే ఉంటాయని కాదు. ఇక్కడ జనరల్గా వెళ్ళినప్పుడు తల్లి విద్యా సంబంధమైన విషయాలు, వీటికి సంబంధించిన ఆసక్తులు, మీనరాశి వాళ్ళ విషయంలో ఎప్పుడైతే మామూలుగానే గురుడు చతుర్థంలోకి వెళ్ళినప్పుడు
విద్య, గృహం, వాహనం, స్థిరాస్తులు, తర్వాత దాంతోపాటు తల్లి మొదలైన విషయాలన్నిటి మీద ఫోకసింగ్ అనేది అధికంగా ఉంటుంది. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి కుతూహలం అనేది అధికంగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, వీటన్నిటికి సంబంధించిన విషయాలు మనం అందులో చూస్తాం. అయితే ఈ మీనరాశి వాళ్ళకి ఎప్పుడైతే గురుడు చతుర్థంలోకి వెళ్ళాడో వాటి రిలేటెడ్ విషయాల గురించిన ఫోకస్ అనేది ఎక్కువ చేస్తారు. అలాగే గురుడు చూసే ప్రదేశాలను కూడా మనం చూసినట్లయితే ఆయన 4వ ఇంట్లో నుంచి 4, 5, 6, 7, 8 అష్టమం కూడా చూస్తాడు. కాబట్టి వాళ్ళకి ఈ యొక్క ప్రాపర్టీస్ అంటే స్థిరాస్తులకు సంబంధించిన ప్రాపర్టీస్ కాదు, వారసత్వపు ఆస్తుల గురించి కానీ లేకపోతే ఏదైనా ముఖ్యమైన విషయాలకు సంబంధించిన విషయాలు అంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో వాళ్ళకి రావాల్సిన ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో, ఇన్సూరెన్స్ సంబంధించిన విషయాలు, ఇలాంటి విషయాలు. అలాగే ఎక్కువ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఎక్కువ వీళ్ళు కృషి చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త విషయాలను కనిపెట్టడానికి చేసే ప్రయత్నాలు అనేది అధికంగా ఉంటాయి. చాలా చేంజ్ ఆఫ్ మైండ్ అనేది కూడా వీళ్ళలో ఏర్పడడం అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా చాలా అధికంగా చూస్తాం కనుక దాని రిలేటెడ్ విషయాలు కూడా వీళ్ళలో మనం గమనించుకుంటాము. అలాగే దాంతోపాటుగా ఇంకా ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ యొక్క గురుడి యొక్క దృష్టి వీళ్ళకి ఈ యొక్క అష్టమ స్థానం మీద ఏర్పడడమే కాకుండా ఇంకా వాళ్ళకి ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క వృత్తికి సంబంధించిన దాని మీద కూడా వాళ్ళ యొక్క దృష్టి ఉండడం బట్టి నూతన వృత్తుల కొరకు వాళ్ళు ప్రయత్నాలు చేయడము, లేకపోతే వృత్తిపరంగా వాళ్ళకి అభివృద్ధికరంగా ఉండడం, వృత్తిపరమైన గౌరవం లభించడం, వృత్తి చేసే ప్రదేశాల్లో వీళ్ళ గుర్తింపు గౌరవం లభించడం, ఎదురు చూస్తున్న విషయాల్లో వీళ్ళకి ఒకసారి సరి అయిన రెస్పెక్ట్ అనేది రావడం మొదలైన వాటికి ఆస్కారం అనేది కూడా మనం వీళ్ళ దాంట్లో పోటీ గమనించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఇంకా ప్రధానంగా ఏంటంటే గురుడి యొక్క దృష్టిని తీసుకున్నట్లయితే అతి ప్రధానంగా వాళ్ళకి రాహువు మీద పడుతుంది, వ్యయ స్థానం మీద కూడా రాబోయింది. కాబట్టి తప్పనిసరిగా మామూలుగానే గురుడి దృష్టి లేకుండా వ్యయంలో రాహు అయితే దానికి ఇచ్చే ఫలితాలు డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇక్కడ గురుడి యొక్క దృష్టి కూడా కలిపి ఉంది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళకి చేసే కార్యక్రమాలు ఏదైనా సరే అంటే పెట్టే ఖర్చులు కానీ లేకపోతే ముఖ్యంగా ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అనుకోని ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, తర్వాత దాంతోపాటుగా మోసపోయే ఖర్చులు లాంటివి, అనవసర వ్యక్తుల కొరకు చేసే ఖర్చులు లాంటివి, దానికి ఉపయోగకరం లేని ఖర్చులు లాంటివి ఉండే అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా గురుడి దృష్టి అనేది ఏర్పడడం బట్టి అవి పాజిటివ్ వేలోనే అంటే ఆ పెట్టే ఖర్చులు కొంచెం ఆలోచించి ఎంతవరకు అవసరం ఎంతవరకు అనవసరం అన్న విషయం గురించి ఒక ఆలోచనని, నాలెడ్జిని పెంచే విధంగాను, ప్లస్ అవి ఉపయోగకరంగా ఉండే విధంగా ఆలోచిస్తూ వాటిని ఖర్చు పెట్టుకోవడం, అవి వీలైనంత వరకు అది ఏదైనా స్థిరాస్తులను పెట్టుబడుల కొరకు వాటి కొరకు ప్రయత్నాలు చేయడం అంటే వాటిని ఆ విధంగా టర్న్ చేయడం, అనవసరంగా అవ్వకుండా ఆ ఖర్చుల్ని పాజిటివ్ వేలో చేయడానికి గురుడి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మనకి ఇక్కడ ఒకటి ఏర్పడుతుంది. అంటే ఎలా చూసినా కూడా వీళ్ళకి ఈ యొక్క మీన రాశి వాళ్ళకి ఈ రకమైన పాజిటివ్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా నెగిటివ్గా ఉండే పాయింట్లు అంటే ఏదైనా ఇబ్బంది పెట్టే పాయింట్లు ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని చూస్తున్నప్పుడు కూడా వీలైనంత వరకు తల్లి యొక్క ఆరోగ్యం కానీ, గృహ వాహనాల విషయంలో కానీ ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు కొంత ఆత్మీయుల్ని సంప్రదించి ముందుకు వెళ్తూ అంటే తల్లి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఈ గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో స్థిరాస్తులు పెట్టుబడి విషయంలో కొంత కావలసిన వారిని సంప్రదించి కొంత అంటే ఇబ్బందులకు గురి కాకుండా ముందుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేసినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల మీద కూడా ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తూ వాళ్ళు ముందుకు పెడతారు. కాబట్టి ఎలా చూసినా కూడా గురుడి బ్లెస్సింగ్స్ అనేవి ఏలినాటి శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఉన్నా ఎప్పుడైతే గురుడి యొక్క కొంత ఆయన దృష్టి ఉన్న ప్రదేశాలైనా వీళ్ళకి చాలా వరకు అనుకూలతల్ని తేవడానికి అవకాశాలు ఉన్న విధంగా మనం ఇక్కడ ఒకటి గుర్తించవచ్చు. అయితే వీలైనంత వరకు ఈ రాహు వల్ల ఇబ్బందులు అనే వాటిని కూడా గురుడి దృష్టి వల్ల అది పాజిటివ్ వేలో మార్చుకోవడానికి ఆలోచనలు అనేవి మారే అవకాశాలు ఉన్నాయని మనం ఇక్కడ గమనించుకోవాలి. అలాగే వీళ్ళకి వీలైనంత వరకు సమస్యలను అధిగమించడానికి అంటే అనవసరమైన ఆలోచనలు, మానసికంగా వీళ్ళకి ఎమోషన్స్ అంటే నెగిటివ్ వేలో మనం చూసినట్లయితే కొంత ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, ప్రశాంతత తక్కువగా ఉండడం, గృహ వాతావరణంలో కొంత అసౌకర్యంగా ఫీల్ అయ్యే అవకాశాలు, లేకపోతే చేస్తున్న కార్యక్రమాల్లో తెలియని ఆందోళన, మానసిక ఉద్వేగాలు లాంటివి అధికంగా ఉండడం, ఇలాంటి వాటికి కూడా అవకాశాలు లాంటివన్నీ కూడా ఉండడం అనేది మనం వీళ్ళ దాంట్లో చూస్తాము. అలాగే అనవసరమైన ఖర్చులకు అవకాశాలు లాంటివి ఉండే అవకాశాలు లాంటివి ఆకస్మికంగా ఏర్పడినా కూడా వాటిని అధిగమించే విధంగా వీళ్ళు చేయవలసింది ఏంటంటే వీళ్ళంత వరకు గురుడితో పాటుగా అంటే గురుడికి సంబంధించిన శ్లోకాలు, దత్తాత్రేయ మందిరాలతో పాటుగా లేకపోతే దుర్గాదేవికి సంబంధించినవి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇలాంటివన్నీ చేసుకోవడం బట్టి ఏంటంటే వాళ్ళకి చాలా వరకు అంటే ఆరోగ్యం మీద ఒకటి శ్రద్ధ అనేది తీసుకోవడం కూడా వీళ్ళ దాంట్లో కొంత అవసరమైనట్టుగా కనబడుతుంది. కనుక ఇలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అన్ని విధాలుగా కూడా వీళ్ళకి ఏదైనా ఎదురవుతున్న సమస్యల్ని చాలా వరకు అధిగమించడానికి
అవకాశాలు ఉన్నాయని మనం గమనించుకోవచ్చు. నమస్కారం.